ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి మేము సభ కూడా 23వ తారీఖునే పెడతాం అనేది జరిగింది. కాబట్టి మొట్టమొదటి సభ అధికారులతో కూడినటువంటి జిఎస్టీ మీద సభ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అటువంటి వినియోగదారుల సంబంధించినటువంటి సంస్థ ద్వారా మేము అధికారులతో సమన్వయం చేసుకుని అలాగే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని ఇండస్ట్రీ బాడీస్కి సంబంధించినటువంటి ఇతర అసోసియేషన్స్ వారిని సామాన్యుల్ని వీరందరిని కూడా కలుపుకొని విజయవాడలో మొట్టమొదటి సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చినటువంటి ప్రతిస్పందన మనం చూసినట్టయితే కనుక ఆటోమొబైల్ రంగంలో మొట్టమొదటిసారిగా ఒకే రోజులో 35,000 వెహికల్స్ అనేది కేవలం ఒక సంస్థ మారుతికి సంబంధించి బుక్ అవటం అనేది గత 35 ఏళ్ల చరిత్రలోని రికార్డ్ అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే కానివ్వండి, ఆటోమొబైల్ అయితే కానివ్వండి, వీటన్నిటిలో కూడా గణనీయమైనటువంటి కొనుగోళ్లు పెరిగినాయి. ఒకటి. రెండోది, సామాన్యుడికి సంబంధించి ఈ ధాన్యాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, దినుసులు, రోజువారీ సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఈ జిఎస్టీ స్లాబ్స్ అప్డేట్ కావడానికి డిసెంబర్ నెల వరకు ప్రభుత్వం వరకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్లాబ్స్ అనేది ఎలక్ట్రానిక్ సిస్టంలో 22వ తారీఖు నుంచి అప్డేట్ అయినాయి.